సురయ్య సురయ్య అదేరా ఊర్లో అందరు నా గురించి ఏం మాట్లాడుకున్నారా? దేని గురించి అయ్యా? అదే నాకున్న పొలాలు ఆస్తి మన కంపెనీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారా? దాని గురించి ఊళ్ళో గొప్పగా చెప్పుకుంటున్నారు అయ్యగారు. కానీ అయ్యగారికి ఎంత ఉన్నా ఎవరికేం సాయం చేయరని చెప్పుకుంటున్నారు. అలా అన్ని అందరికి ఇచ్చిస్తూ కూర్చుంటే నేను నా పిల్లలు ఏం తినాలరా? సరే కానండి అయ్యగారు, నా జీతం కొంచెం పెంచండి అయ్యగారు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. నాకు వచ్చే జీతం మొత్తం ఇస్తే బాగుంటుంది అయ్యగారు. అంతైనా ఇస్తున్నాను, సంతోషించు. చేసప్పు ఇంకా తీరలేదు నువ్వు. మా తాత చేసినప్పుడు ఇంకా తెలియదు అయ్యగారు. మా తాత అప్పు చేశాడని మా తాత చేత మా నాన్న చేత అప్పుడు నా చేత కూడా పని చేసుకుంటాను. మా అప్పు ఇంకా తెలియదు అయ్యగారు. నువ్వు నీ పిల్లలు పనిచేసినా అప్పు తీరదు. సరే గాని మా అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది, వెళ్ళి తీసుకుంటా. దేవుడు మమ్మల్ని ఇప్పుడు మాస్తాడో ఏంటో. మంగమ్మ వచ్చావా? అయ్యా ఉండి నీకు తీసుకొస్తా. ఇదిగో అయ్యా నీకు తాగు. యజమాని దగ్గర ఏమైనా జీతం గురించి అడిగావా అయ్యా? అడిగాను. ఏమంటాడో మా తాత చేసినప్పుడు ఇంకా తెలియదాక. సరే అయ్యా, మనం కూడా ఏం చేద్దాం, దేవుడి మీదే భారం కూడా దేవుడే అని చూసుకుంటాం. సరే మరి వెళ్ళొస్తాను. అమెరికా నుంచి అయ్యగారు కూతురవుతుందంట, వెళ్ళి తీసుకురావాలి. సరే అయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఈరోజు మొత్తం పార్టీ చేసుకొచ్చుతాను. తాగొచ్చు. ఈరోజు చాలా తక్కువే తాగాం, జస్ట్ క్వార్టరే. ఇంకేంట్రా నువ్వు ఏమైనా నీ బ్రాండ్ ఏమైనా చేస్తున్నావా లేదా? మరి సరే గట్టిగా మనం ఇంటికి వెళ్దాం. ఎవరా నువ్వు? అయితే నీకెందుకురా నేను తాగితే? వీడికి ఎందుకురా నేను తాగితే? నాకు టైం లేదు, నేను వెళ్ళలేదు. చెప్పు. నీ చెట్టు పెయ్యి బాకీ ఉంది, ఇంకా అప్పులు కూడా ఉన్నాయి, మరి ఎలా తీరుస్తావు? అయితే నువ్వేమైనా తీరుస్తావా? నా అప్పులు ఏమైనా కడతావా? లేకపోతే నా చెల్లి పెళ్లికి ఏమైనా కట్నం ఇస్తావా? నీకెందుకురా? నువ్వు వెళ్ళు, నేను నా పని చూసుకుంటా, నువ్వు నీ పని చూసుకో. దుబాయ్. సరే మాట. సరే అబ్బాయి. మీరిద్దరేంటి ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్తున్నాం అన్నయ్య. చర్చ్ కా? మీకేం పని పడలేదా? రోజు చర్చ్ అంటారు, ప్రార్థన అంటారు, మీటింగ్ అంటారు. వెళ్ళి లోపలికి వెళ్ళండి. అన్ని పనులు చేసుకునే వెళ్తున్నాను బాబు. అయినా చర్చికి వెళ్ళేది నీకోసమే కదా, ప్రార్థన కదా నీకోసమే కదా వెళ్తున్నాను. నా కోసమా? చర్చ్కి వెళ్ళి ఏమైనా దేవుడు ఏమైనా తీరుస్తాడా? వెళ్ళి లోపలికి వెళ్ళండి, డబ్బులైనా వస్తాయి. నాకు తెలీదా మీరు చర్చ్కి వెళ్ళి ముస్లిం ముచ్చట్లు పెట్టుకుంటారు? వెళ్ళండి లోపలికి. చర్చ్ అంటే అబ్బా అబ్బా. నొప్పి.
పేరేంటి? జ్వరం. డాక్టర్ గారు వస్తారు, వెళ్ళి కూర్చో. కడుపు నొప్పి. నీ పేరేంటి? విశాల్. డాక్టర్ గారు వస్తారు, వెళ్ళి కూర్చో. సిస్టర్, సిస్టర్ ఎవరైనా పేషెంట్స్ ఉంటే లోపల పంపించు. అదే డాక్టర్ గారు. శరత్, ఏమైంది? చాలా దగ్గుంది డాక్టర్ గారు. వెనక్కి తిరిగి వస్తాను. ఏది ఒకసారి తగ్గించు. సరే అయితే మీకు కొన్ని మెడిసిన్స్ రాసిస్తా, అవి వాడు తగ్గిపోతుంది. సరే, ఈ టాబ్లెట్ దాని నుంచి ఎలా వాడాలో తెలుసు. నొప్పి. త్వరగా కానివ్వండిరా. మధ్యాహ్నం, సాయంత్రం. నెక్స్ట్ విశాల్. ఏమైంది? చాలా నొప్పిగా ఉంది. ఒక్క నిమిషం. సరే, ఆమె సరిగా కూర్చోబెట్టేయండి. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నొప్పి. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా దొరికిందని తింటే ఇలాగే అవుతుంది. కొంచెం తిండి తగ్గించు, అదే అరుగుతుంది. సరే, కొన్ని టాబ్లెట్స్ రాసిస్తే అవి వాడు, తొందరగా అరుగుతుంది. సిస్టర్, ఈ టాబ్లెట్స్ ఇచ్చి దానికి ఎలా వాడాలో చెప్పు. సరే డాక్టర్. అన్నం తినక ముందు అన్నం అనడానికి ఈ మాత్రం తీసుకో. అన్నం తినిన తర్వాత ఈ మాత్రం తీసుకో. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఈ మాత్రం తీసుకో. ఎన్ని ముక్కలు వేసుకోవాలి? పేపర్ ముక్కలు వేసుకొని చేసుకోకూడదు. దాని లోపల అది మాత్రం చెప్పు ఫస్ట్. పేపర్ ముక్కలు వేసుకుని వేసుకోవాలి. డాక్టర్ గారు పేషెంట్ వచ్చారు. ఏమైందమ్మా? వీడంటే నాకంటే ఎక్కువ రక్షణ చేస్తాడు. ఏమైందమ్మా? ఏమైందో తెలీదమ్మా, నొప్పి నొప్పి అని కింద పడిపోయాడు. అవునా, చూస్తాను. తాగొచ్చావా నువ్వు? నేనా? తాగలేదు, కావాలని చెక్ చేసుకోండి. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఎందుకు తాగొచ్చావు అని. ఎందుకురా ఇలా తాగి అలా ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటారు. సరే అమ్మ, కొన్ని కొన్ని రాసిస్తా, అవి చేయించుకొని తీసుకురా. అలాగే ఆ కడుపు నొప్పి టెంపరీగా తగ్గడానికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తా, అవి వాడు. ఇది మా మై టెస్ట్ చేయించుకొని తీసుకురా. సిస్టర్ తనకి టాబ్లెట్స్ అలా వేసుకోవాలో చూడు. సరే డాక్టర్. దీనికన్నా సింధుగానే బెటర్. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. బాబు
అన్నయ్య ఇక్కడ కూర్చో అన్నయ్య, నేను అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. అమ్మా, ఏమైందమ్మా? డాక్టర్ గారేమో అన్ని టెస్టులు చేయించుకోమన్నారు. మన దగ్గరేమో అసలు డబ్బులు లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతామమ్మా, ఇస్తారేమో. ఇస్తారంటావా? ఏమో అమ్మా, అడిగి చూద్దాం వెళ్ళి. సరే పద పద బాబు. అన్నయ్య, పద. ఆయమ్మా అంతేంటమ్మా, ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. ఏంటి చూరయ్య ఇది? అమ్మాయి గారు ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోయారు. కాసేపు కూర్చొని మాట్లాడదాం అనుకుంటే అప్పుడే వెళ్ళిపోయారు. అయ్యా, చిన్నపిల్ల కదా, చాలా రోజులుగా వచ్చింది కదా, కాసేపు వెళ్ళాలంటే వస్తుందో తిరిగి వస్తుందిలే అండి. ఏమోరా, ఈ కాలాల పిల్లల ప్రేమేమో అర్థం అవ్వట్లేదు. ఎవరమ్మా? నేను ప్రసాద్ గారు కొంచెం పని వచ్చాను. ఎవరు సూరయ్య? ప్రసాద్ వాళ్ళ అమ్మ వచ్చిందయ్యా, మీతో ఏదో మాట్లాడాలంట. ఏం పని? సర్పంచ్ గారు మా అబ్బాయికి కొంచెం ఒంట్లో బాగాలేదండి. సర్పంచ్ గారు మా అబ్బాయికి కొంచెం ఒంట్లో బాగాలేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో టెస్టులు చేయించుకోమన్నారు. మీరేమైనా ఆపిస్తారని. అబ్బా, ఎలా తెలుస్తావు అప్పు? ఎలాగోలా పనిచేసి తీరుస్తానయ్య గారు. వెళ్ళమ్మా, మీలాంటి అందరికి అప్పించి కూర్చుంటే మేము అప్పులు అయిపోవాలి. కొంచెం సాయం చేయండి అయ్య గారు. సూరయ్య లేదన్నాను కదా, పంపించేయి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, లేవంటున్నారు కదా. ఆగండి అమ్మా, ఎంత కావాలి? నువ్వే కష్టాల్లో ఉన్నావు పుల్లయ్య, నువ్వు ఎలా సాయం చేస్తావు? పర్లేదు, చెప్పండి అమ్మా, ఎంత కావాలి? ఒక 5,000 కావాలి పుల్లయ్య. సరే అమ్మా, నేను చూసి చదువుతాను, బెడ్లు టెస్టులు చేయించు. మీరు మనం ఎప్పటికీ తీర్చుకోలేము పుల్లయ్య. పర్లేదమ్మా. సూరయ్య, అమ్మాయి గారు వచ్చారా ఇంటికి? రాలేదయ్య గారు. ఆగలండి, ఆగలండి, కంపెనీ ఆగలండి. ఏంటి, కంపెనీ మునిగిపోయినాయా? కంపెనీ మొత్తం కంపెనీ, పొలం మొత్తం కంపెనీ ఆగలు. కంపెనీ మొత్తం కాలిపోయినాయా? పొలాలు కూడా మునిగిపోయినాయా? వాటే చూసే కదా నేను గర్వం పట్టాను. అయ్యో, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఉన్నాన్ని కాలిపోయినాయి కదరా. సూరయ్య, ఏం చేయాలరా సూరయ్య? పర్లేదయ్యా, బాధపడకండి, ఈ లోకంలో ఇది శాశ్వతం కాదు. నాకున్నప్పుడు నేను ఎవరికి ఏం సాయం చేయలేదురా. మనకు ఉన్నప్పుడు ఎవరికైనా సాయం చేస్తే, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మనకి ఎవరైనా సాయం చేస్తారయ్యా. ఇప్పుడు నేను ఏం చేయాలరా? బాధపడకండి అయ్యా,
ఆ దేవుడి ఎవరు సాయం చేసినా చేయకపోయినా ఆ దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. నిజంగానే సాయం చేస్తారా? నిజంగానే సాయం చేస్తారయ్యా. ఆయన సన్నిధికి వెళ్ళి మీ తప్పులు ఒప్పుకుంటే నిజంగానే సాయం చేస్తాడు. నా తప్పులన్నీ ఒప్పుకొని నా గర్వాన్ని విడిచిపెడుతున్నాను రా. సరే అయ్యా, దేవుడి సన్నిధికి వెళ్దాం రండి. చూడండి మా ఊరంతా పెద్దగా మాది పెద్ద విలేజ్ తెలుసా. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పొలాలు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద రివర్స్ కూడా ఉంటాయి తెలుసా. మాకు అసలు వాటర్ ప్రాబ్లమే ఉండదు. మీకు తెలుసా, మా డాడీకి కూడా మంచి మంచి కంపెనీస్ పొలాలు కూడా ఉన్నాయి. ఒక పని చేద్దాం, మనము ఇవాళైనా లేకపోతే ఒక టైం చూసుకొని అవి కూడా చూపిస్తాను. నేను లలితాని, మర్చిపోయావా? నీ బెస్ట్ ఫ్రెండ్ ని. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అయినా నేను పువర్ పీపుల్స్ ని, మనీ లేని పీపుల్స్ ని అసలు నేను గుర్తుపెట్టుకోను. విలేజ్ వస్తే చాలు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి అందరూ పలకరించడానికి వస్తారు. సరే ఒక పని చేద్దాము, ఇప్పుడు ఎలాగో టైం అయిపోయింది కదా, రేపు మార్నింగ్ మనం వద్దాం. మొత్తం అగ్రికల్చర్ గొడవ ఉందక్క. ఏమైందిరా? మీ మొత్తం పొలాలు కంపెనీలు మొత్తం కాలిపోయాయంట అక్క. అవునా? ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? అవి చూసుకునే కదా నేను మిమ్మల్ని మొత్తం చెప్పాను, మాకు కంపెనీస్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి. అయ్యో, ఇప్పుడు ఇక్కడ చాలా గొప్ప చెప్పేటప్పుడే అన్ని కాలిపోయా. అన్ని ఇప్పుడే కాలిపోయాయి కదా, పదండి వెళ్దాం. అయినా ఇలాంటి వాళ్ళతో టెన్షన్ చేస్తే మనల్ని డాడ్ అనుకున్నాను. మీరైనా ఉండండి, నన్ను ఇట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏమేం చదువు, ఎందుకు ఏడుస్తున్నావు? మాకున్న అగ్రికల్చర్ ఫార్మ్స్ కంపెనీస్ అన్ని కూలిపోయాయంట లలిత. అవునా? బాగా పడుకో షర్లీ, ఎన్ని రోజులు ఇలాగే ఉంటుంది. సరే, ఏమి ఇబ్బంది పడకు షర్లీ. నేను దేవుడి దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు చర్చిలో ప్రార్థన చేసుకో. ఆయన నన్ను క్షమిస్తానంటావా? క్షమిస్తారు షర్లీ. సరే అయితే వెంటనే ప్రార్థిస్తాను. సరేనా? ఇంకోండి డాక్టర్ గారు రిపోర్ట్స్. సరే అమ్మ, ఒక్క నిమిషం మాకు రిపోర్ట్స్ చూసి చెప్తాను. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి డాక్టర్ గారు? నువ్వు రిపోర్ట్స్ చేయించుకుని అయితే వచ్చావు, కానీ నీ అబ్బాయి రిపోర్ట్స్ లో అతని కిడ్నీ ఇంకా లివర్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయి. చెప్పకండి డాక్టర్ గారు, మీరు ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు. నా చేతిలో ఏమీ లేదమ్మా, నేను ఏం చేయలేను. మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారో ఆ దేవుడికి ప్రార్థించండి తప్ప ఇంకేం చేయలేదు. ఆ దేవుడే ఇంకా మీకు సహాయం. చూసావా ఎంతవరకు వచ్చిందో? తాగకు 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 అని చెప్పాను, నా మాట విన్నావా? ఇప్పుడు చూడు నేను ఏం చేయాలి. అవునమ్మా, నువ్వు ఏదైనా చెప్పావో నేను అసలు వినలేదు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను తాగడం మానలేదు. నువ్వు కూడా కాదు, వేరే వాళ్ళు కూడా చెప్పారు, అయినా వినలేదు. కానీ ఇప్పుడు ఇలా నాకు అయింది. ఎవరు రక్షిస్తారమ్మా? నాకు చాలా భయం అవుతుంది. బాధపడదు బాబు, బాధపడదు. నేను ఎలాగైనా నేను కాపాడుకుంటాను. పద పద చచ్చిపోతాను. ఏడుపు కన్నయ్య.
ప్రైజ్ లాడమ్మా. వందనాలు పాస్టర్ గారండి. వందనాలు పిల్లయ్య. ఈయన మా నాన్నగారు పాస్టర్ గారు. వందనాలు. ఈయన కంపెనీలన్నీ కాలిపోయి ఆస్తి అంతా పోగొట్టుకున్నారు పాస్టర్ గారు. దేవుడి దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు క్షమించి ఈయనకున్న కష్టాలన్నీ తీరుస్తారని మీ దగ్గర తీసుకొచ్చాను పాస్టర్ గారు. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా ప్రార్థించేద్దాం. చూడు, దేవుని దగ్గర మనం దేవుని దగ్గర మనం చేసిన తప్పులను ఒప్పుకుంటే మనం తిరిగి దేవుడు మనకి చేసిన తప్పు రిటర్న్ ఇస్తాడు. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. మా అబ్బాయి తాగి ఆరోగ్యం మొత్తం పాడు చేస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను మా చేతుల్లో ఏం లేదు, ఏదైనా చేయాలంటే దేవుడే చేయాలని చెప్పారు. అందుకే మీ దగ్గరికి వచ్చాను పాస్టర్ గారు. ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక దేవుడు నమ్మకంతో ప్రార్థన చేస్తే ఎంత న్యాయం ఏదైనా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం ఉండమ్మా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఎవడను దీనుడైన నలుగురు దీనుల వాడై వణుకుచుండును వానిని నేను దృష్టించుచున్నాను అనగా అప్పుడే దేవుని యొద్ద మనం చేసిన పాపముల తప్పులని ఒప్పుకొని దేవుని దగ్గర ఎరిగి నలిగిన హృదయంతో మనం భయంతో భక్తితో ప్రార్థన చేస్తే తప్పకుండా మనం క్షమించి ఉన్నత స్థితి నుంచి మనం పోయినకున్న మనకు తిరిగి ఇస్తాడు. అలాగే మనం వాక్యాన్ని చదువుకున్నాం. ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకోవాలి. అందరూ అందరమ్మ నవ్వకూడదు. పరిశుద్ధుడానికి వందనాలయ్యా. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో తోడి కుటుంబాన్ని సన్నిధిని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రార్థన ఆలకించి క్షమించి దేవుడు ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన వారు ఆలకించేవారు. పడిపోయేవారు మీతో దయచేసి ఈ కార్యక్రమం ద్వారా ఈ జీవితాలను పరిశీలించుకోవడానికి ఈ కృప చేత చూసుకోమని అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్.